కూడా మీ స్థలాల్లో కూర్చోనండి. కొద్ది నిమిషాలు, ఒక 10 లేదా 15 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించిన తర్వాత మరలా సేవకులు మన మధ్యలో ఉన్నారు కనుక ఇంకా లోతుగా, ఇంకా దేవుని మాటలు అధికంగా విందాం. ఈ సమయంలో దేవుని సన్నిధానానికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మన జ్ఞాపకం తెచ్చుకొని ఆయనకు అప్పగించుకొని ప్రార్థన పూర్వకంగా మాటలు విందాం. బైబిల్లో చిన్న మాటను చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం 20-21 వచనాలు ఒకసారి చదువుకుందాం. హిజ్కియా యూదా దేశం అంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడ్డ మాట ఏమిటంటే, ఒక రాజు గురించి దేవుడు రాయించి పెట్టిన మాటలు ఏమిటంటే, ఈ రాజు అన్ని విషయాల్లోనట యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాడు, నమ్మకముగా ప్రవర్తిస్తూ వచ్చాడు, యథార్థముగా జీవిస్తూ వచ్చాడు. వీటితో పాటు కూడా ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటంటే, ఆయన ఏ పని ప్రారంభించినా కానీ దానిని హృదయపూర్వకముగా జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. తాను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఏ రాజు మీదకి వెళ్ళి యుద్ధాన్ని జరిగించాలనుకున్నా, ఏ ప్రాంతపు వారితో వెళ్ళి సమాధానంగా మాట్లాడాలి అనుకున్నా, ఏమండి దేవుని మందిరాన్ని గురించినటువంటి పని విషయంలో ఏదైనా జరిగించాలన్నా కానీ, దేంట్లోనైనా కానీ ఈయన చేసిన ప్రధానమైన పని ఏమిటంటే, హృదయపూర్వకముగా ప్రతి పనిని ప్రారంభించడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే అన్ని విషయాల్లో వర్ధిల్లింపజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటంటే ఒకసారి ఆలోచిస్తే, మనం కూడా చాలా సందర్భాల్లో, చాలా పరిస్థితుల్లో చాలా రకాలుగా పనులు ప్రారంభిస్తూ వస్తూ ఉంటాం. ఏమండి, ఇక ఈ నెల వచ్చే నెల గమనించినట్లయితే అందరూ కూడా పంట పొలాలు వేసుకునే సమయం ఇది. అందరూ కూడా వారి వారికి స్థితికి తగినట్టుగా, వారి వారికి తగిన రీతిగా పనులు చేసుకుంటున్న సమయములలో దేవుడు మనతో పలుకుతున్న మాట ఏమిటంటే, హిజ్కియా గారు ఎట్లా ఉన్నాడంటే, ఆయన చేసినటువంటి ప్రతి పని, ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకముగా జరిగించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దైవ సంబంధమైన విషయంలో ఏ కార్యమైనా కానీ, ఆయన ఏది ప్రారంభించాలన్నా కానీ తన దేవుని దగ్గరికి వచ్చి ఆయన దగ్గర మోకరిల్లి, ప్రభువా ఫలానా ప్రాంతానికి వెళ్ళి ఫలానా పని జరిగించబోతున్నాను, నాకు సహాయం చేయవా? ఫలానా స్థితిలోనికి వెళ్ళి నేను అక్కడ నివాసం చేయబోతున్నాను, నీవు నాకు తోడుగా ఉండవా? నీ మందిరపు యొక్క విషయంలో ఫలానా జరిగించబోతున్నాను, ఫలానది ఇవ్వబోతున్నాను, వీటన్నిటి విషయంలో కూడా నాకు సహాయం చేయవా దేవా అని ఆయన ఏం చేశారంటే, దేవుని విషయంలో తన హృదయాన్నంతటిని కూడా ప్రథమ స్థానంగా దేవునికే ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనలో కూడా చాలామంది కొన్నిసార్లు ఏం చేస్తూ వస్తూ ఉంటామంటే, మనం అన్ని విషయములలో ప్రథమ స్థానాన్ని వాస్తవానికి ఎవరికి ఇవ్వాలట? ఎవరికి ఇవ్వాలండి? దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. నువ్వు ఏదైనా ఆశీర్వదింపబడ్డా కానీ, ఒకవేళ ఏదైనా దీవెన నీ కుటుంబంలోనికి వచ్చినా కానీ, ఏదైనా పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు కనికరించి నా కుటుంబానికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు అన్నప్పుడు వెనువెంటనే మనం చేయవలసిన ప్రధానమైన పని ఏమిటంటే, నీ గదిలో కానీ దేవుని మందిరంలో కానీ మోకరించి నీ హృదయపూర్వకముగా ప్రార్థించాలి అట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
అయితే కొన్నిసార్లు మనం ఏం చేస్తూ వస్తూ ఉంటామంటే, ఇది నేను కష్టపడడం వల్ల నాకు వచ్చింది, నా చేతుల కష్టార్జితాన్ని బట్టి సంపాదించుకోగలిగాను అన్నట్లుగా మనం ఆలోచన చేయడాన్ని బట్టి ఏం చేస్తూ ఉంటామంటే, మన మనసులో లేకపోతే మన జీవితంలో మన కుటుంబంలో ప్రథమ స్థానాన్ని ఆయనకు ఇవ్వకపోవడాన్ని బట్టి మనము అంతంత మాత్రంగా సాగిపోతూ వస్తూ ఉన్నాం. అందుకనే ఈ రాజైన హిజ్కియా గురించి ప్రభు పలికిస్తున్నాడు కదా, ఈయన ఆరంభించిన ప్రతి పనిని హృదయపూర్వకంగా జరిగించాడు. ఇక్కడ కూర్చున్న మనలో కూడా వాక్యాన్ని హృదయపూర్వకంగా ధ్యానిస్తూ రావాలి. స్తోత్రం కలుగునుగాక. ఒకానొక సమయంలో ఒక ప్రాంతంలో ఇట్లానే చాలామంది కూడుకొని ప్రార్థనకు వచ్చారు, ప్రార్థనలు చేసుకున్నారు, ఆరాధన అయిపోయింది. ఇక తీరా వాక్యం చెప్పే సమయం ఆసన్నమైంది. అయితే ఆ దినాన జరిగినటువంటి కార్యం ఏంటంటే, ఆ సంఘంలోనికి ఆ సేవకులు వేరే సేవకుల్ని వారి సంఘంలో వాక్యాన్ని బోధించడానికి ఆహ్వానిస్తే మొత్తానికి ఆయన రావడం జరిగింది. ఇక కాసేపట్లో దేవుని వాక్యాన్ని వినబోతున్నామన్న సమయానికల్లా ఆ వచ్చినటువంటి సేవకులు అంత వాక్యాన్ని సిద్ధపరచుకొని మందిరంలోనికి వచ్చారు వాక్యం చెప్పడానికి. మొత్తానికి ప్రార్థన చేసి వాక్యం చెప్పడం ప్రారంభించారు సేవకులు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభించిన తర్వాత అందరికంటే ముందు ఒక తల్లి కూర్చొనింది. ఆమె కూర్చొని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వింటున్నట్లుగా ఉంది. స్తోత్రం కలుగునుగాక. గడిచిన దినాలలో 1-2 సార్లు చెప్తూ వచ్చాను, అయినా కానీ ఇంకోసారి ఆలోచన చేద్దాము. ఆమె ముందు కూర్చొని ఆయన వాక్యం చెప్తూ ఉన్నంతసేపు ఆయన ముఖాన్ని చూస్తుంది, కన్నీళ్ళు పెట్టుకుంటుంది, ముఖాన్ని చూస్తుంది, కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఈయనకి సేవకులకి ఆమెను చూసినప్పుడు ఇంకా మనసులో భారమైంది. ఈమెవరో పాపం ఏ బాధలో ఉందో, ఏ పరిస్థితుల చేత ఈమె పాపం బలహీనపరచబడుతుందో తెలియదు. వాక్యానికి బాగా ఈమె హృదయాన్ని అప్పగించుకొని వాక్యాన్ని ధ్యానిస్తుంది అనుకొని ఆ సేవకులు ఇంకా బాగా ఆత్మలో ప్రేరేపించబడి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారట. ఆ ముందు కూర్చున్న తల్లి కన్ను ఆర్పకుండా సేవకుని వైపు చూస్తూ వాక్యం చెప్పినంతసేపు కన్నీళ్ళు రాలుస్తూనే ఉంది, కన్నీళ్ళు గారుస్తూనే ఉంది. సేవకుల యొక్క హృదయములు అనుకున్న ఆలోచన ఏమిటి? ఆమెను గూర్చి ఈమె ఏ బాధలో ఉందో, ఏ కన్నీళ్ళ చేత కొట్టిమిట్టాడుతుందో, ఈమె కుటుంబంలో ఏ పరిస్థితులు ఉన్నాయో, ఏ బాధల్లో ఈ ముందనుకొని ఆయన వాక్యాన్ని బాగా బోధిస్తూ వచ్చినప్పుడు తీరా మొత్తానికి ప్రార్థన అయిపోయింది. అందరూ కూడా భోజనాలు చేసుకున్నారు. సేవకులు కూడా భోజనం చేసుకుని తిరిగి తన ప్రాంతానికి వెళ్దామని బయలుదేరారట. బయలుదేరి వస్తూ ఉంటే ఆ తల్లి కనపడ్డది ఆ సేవకునికి. ఆ తల్లి కనపడితే అప్పటికి కూడా ఆ తల్లి సేవకుని ముఖం వైపు చూస్తూ ఏడుస్తూనే ఉంది. ఏందమ్మా, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? వాక్యం చెప్పినంతసేపు నుంచి నేను చూస్తూనే ఉన్నాను, గమనిస్తూనే ఉన్నాను, నీ కళ్ళ నుండి కన్నీళ్ళు ఆగట్లేదు, ఏమిటి నీ బాధ అంటే, వద్దులేండి పాస్టర్ గారు అన్నదట. హల్లెలూయా. నా బాధ ఏమి లేనండి, వద్దులేండి అన్నదంట. పర్లేదు చెప్పమ్మా, నేను నీ సమస్య ఏమిటి తెలుసుకొని ప్రార్థన చేస్తాను, నీ బాధ ఏమిటో నాకు చెప్పంటే, వద్దులేండి అయ్యగారు అన్నదంట. కాదమ్మా నువ్వు చెప్పాల్సింది అనేసరికి, ఏమి లేదయ్యా, ఇంటికాడ నా దూడ తప్పిపోయి 3 రోజులైంది. హల్లెలూయా. ఎన్ని రోజులైంది? 3 రోజులు తప్పిపోయింది. దూడ ఎక్కడుందో తెలియట్లేదు. కానీ అదేందో కానీ మిమ్మల్ని చూస్తూ ఉన్నంతసేపు నాకు నా దూడే గుర్తొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మీ ముఖాన్ని చూస్తూ ఉన్నంతసేపు నా దూడే నాకు జ్ఞాపకం వస్తుందయ్యా, అందుకని నాకు కన్నీళ్ళు ఆగట్లేదు. ఇప్పుడు ఆ సేవకులు ఏం మాట్లాడలేం ఆమెతో? హల్లెలూయా. ఇంకా అట్లా చెప్పడం కాకుండా, అయ్యా నా దూడ కోసం ప్రార్థన చేయండి, ఎక్కడుందో, తిన్నదో తినలేదో, మేత వేస్తున్నారో వేయట్లేదో, కుడి తాగుతుందో తాగట్లేదో, పాలు తాగుతుందో తాగట్లేదో, ఇన్ని సమస్యలు చెప్తా ఉంటే ఆయన నోరు మాట్లాడకుండా, నీకు పెద్ద దండం తల్లి, వెళ్ళొస్తాను, నా కోసం ప్రార్థన చేయని చెప్పేసి మౌనంగా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు వాస్తవానికి ఆమెను గమనించినప్పుడు ఆ సేవకునికి ఏమర్థమైంది? ప్రధానంగా ఈమె ఏ బాధలో ఉందో, ఏ కన్యలలో ఉందో, ఏ శోధనలో ఉందని. తీరా ఆమెతో మాట్లాడితే అసలు విషయం బయటకు వచ్చింది. ఏమని? దూడ తప్పిపోయిందని. స్తోత్రం కలుగునుగాక.
కనుక మనం చేయవలసిన పని ఏమిటంటే, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, నువ్వు ఏ పని చేసినా కానీ ఒకవేళ దాన్ని దేవునికి అప్పగించుకొని హృదయపూర్వకంగా ప్రారంభించు. ఏ పనైనా కానీ, ఏ కార్యమైనా కానీ, ఏది చేయాలన్నా కానీ నువ్వు ముందుగా దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా ఇది చేయాలనుకుంటున్నాను, ఇది నీ చిత్తంలో ఉందా? ఫలానా దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, ఇది నీ చిత్తానుసారమైన కార్యమేనా అని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి హృదయపూర్వకముగా ప్రార్థన చేస్తావో, దేవుడు ఏం చేస్తాడంటే, హిజ్కియా గారిని ఏ విధంగా వర్ధిల్లింపజేశాడో ఆ విధంగా దేవుడు వర్ధిల్లింపజేస్తూ వస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన దేని విషయంలో వర్ధిల్లుతూ వచ్చాడు? అసలు ఈయన ఏం చేశాడంటే, ఈయన కంటే ముందు కొంతమంది రాజులు చేసిన పని ఏంటంటే, దేవుని మందిరాన్ని గురించినటువంటి పని విషయంలో ఒక్కొక్కరేమో ఆసక్తి కలిగి అన్నిటినీ కూడా బాగా చూసుకుంటున్నారు, బాగా తీసుకుని వస్తూ ఉన్నారు, సక్రమంగా అన్ని జరిగిస్తూ ఉన్నాడు. మరొక రాజు యొక్క పరిపాలన కాలంలో పరిచర్య ధర్మం అంతా కూడా తొలగిపోతూ వస్తూ ఉన్నప్పుడు, అంతా కూడా మారిపోతూ వస్తూ ఉన్నప్పుడు ఈ పరిస్థితి అంతటిని హిజ్కియా గారు గమనించి, ఇక ఇది కాదు పరిస్థితి, ఎట్లాగైనా సరే మార్చబడాలి పరిస్థితులు, ఏ విధంగా అయినా సరే ఖచ్చితంగా అన్ని పరిస్థితులు కూడా దేవుని ద్వారా సరిచేయబడాలని చెప్పేసి ఆయన చేసిన ఆలోచన ఏమిటంటే, ఇక పని చేయడం ప్రారంభించాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ రోజుల్లో దేవుని మందిరం పాడైపోయి ఉంటే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ, వస్తువులన్నీ కూడా చల్లాచెదరైపోయిన పరిస్థితుల్లో ఉంటే, ఈయన పూనుకున్నాడట వచ్చి హిజ్కియా గారు, నేను జరిగిస్తాను దేవుని కార్యాన్ని, నేను ప్రారంభిస్తాను దేవుని సన్నిధిలో కార్యాన్ని, నా వంతుగా నేను ధైర్యంగా ముందుకు వస్తాను, అటు తర్వాత నాతో ఖచ్చితంగా చాలామంది వస్తారు అని ఈయన పూనుకొని చేసిన పని ఏమిటంటే, ఈయన ప్రధానంగా ముందుకు వచ్చి ప్రారంభించే ప్రతి పనినట హృదయపూర్వకంగా ప్రారంభించాడు. స్తోత్రం కలుగునుగాక. అట్లా ఆయన ప్రారంభించినటువంటి మొదటి నుండి కూడా ఒక్కొక్క దానిని దేవుడు తీసుకుని వస్తూ ఉన్నాడు మందిరంలోనికి, ఒక్కొక్క దానిని జరిగిస్తూ ఉన్నాడు, ఒక్కొక్క పనిని ప్రారంభిస్తూ ఉన్నాడు. పని అయిపోయేంత వరకు కూడా దేవుని మీదనే ఆధారపడుతూ ఉన్నాడు. ఇట్లా ఆధారపడి దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థన చేయడాన్ని బట్టి దేవుడు ఈయన ఏం చేశాడంటే, అన్ని విషయాల్లో ఏం చేశాడట, అన్ని విషయాలలో వర్ధిల్లింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనం ఆలోచిద్దాము, మనం ఏ పని ప్రారంభించినా, ఒకవేళ ఇంట్లో పని అయినా, నీ సొంత పని అయినా, ఏమండి దేవునిని గురించిన పని అయినా, పొలంలో ప్రారంభించే పని అయినా కానీ, ఏదైనా కానీ నీవు ప్రధానంగా దేవునికి చోటిచ్చి హృదయపూర్వకముగా ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్నదో లేదో అని విచారించి దాని తర్వాత పనిని ప్రారంభించామనుకో, దేవుడి ప్రతి పరిస్థితుల్లో తోడుగా ఉంటాడు. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.